రైస్ మిల్ అటువంటి మంచి ప్రాపర్టీస్ ఇక్కడ కైకిలూరు అని గుడివాడ అని డిఫరెంట్ ప్లేసెస్లో పెద్ద ఆస్తిపల్లిగా ఉంటారు. అదంతా కూడా మా నాన్నగారు వాళ్ళు చాలా రెస్పెక్ట్గా ఉంటారు. ఆ ఫ్యామిలీని నాన్నగారు బాగా ఎలా చేసుకున్నారు. నాన్నగారి క్వాలిటీస్ చూసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సుభాష్రావు గారికి మన ఫ్యామిలీలో టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఆ ఫ్యామిలీ అందరూ అలాగే గౌరవించారు. ఆ గౌరవంతో పాటు నాకు అదే జీన్స్ వచ్చినాయో మరి తెలీదు. మా మామయ్యలు, మా పిన్ని అని, మా అమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఎదుటివాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండటమే తప్ప ఎదుటివాళ్ళు ఒక మాట అనుకోనేది వాళ్ళ దగ్గర ఇప్పటివరకు వెళ్ళలేదు. అసలు నేను ఎప్పుడైనా గబాలి సహజంగా నలుగురులో తిరుగుతున్నాను కదా, కొంచెం తెలియకుండానే కొంచెం కోపాలు చిరాకులు వచ్చినాయి. అమ్మ సాధించదు. సాధిస్తాం ఏమొస్తుంది ప్రాక్టికల్గా చేసుకుంటాం. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ మీ అందరితో ఇప్పుడు గొప్పవాడిగా అందరూ కీర్తించుకుంటున్నాను. అంటే సభ కాబట్టి కీర్తిస్తున్నాను కాదు, మామూలుగా సహజంగానే నిజంగానే నేను నా ప్రయాణంలో ఈ నా ట్రావెలింగ్ ఈ ఉద్యోగంలో కూడా ప్రతి ప్రయాణాన్ని కూడా చాలా నా తోబుట్టువు గారు మా చెల్లి కనిపిస్తుంది. ఒక చిన్న ఉద్యోగం చేసాను, పాసులు పెట్టుకొని ఎక్కుతాడు. ఆ పాసులు పెట్టుకొని చూస్తే మా చెల్లి కనిపిస్తుంది. అలాగే ఎవరైనా పల్లెటూరు నుంచి వెళ్తూ ఉంటే మన ఊరు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ కనిపిస్తుంటారు నాకు. అలాగే అందరూ చాలా ఆప్యాయంగా, అలాగే టీచర్స్ కనిపిస్తే ఇక ప్రత్యేకంగా నాన్నగారే కనిపిస్తుంది. అందువల్ల టీచర్స్ కనుక నేను టీచర్ అనేది అక్కడ తెలుసుకున్నాను. నా సీట్ ఇచ్చి కూర్చోబెట్టి మేము వాళ్ళకి సీట్ అరేంజ్ చేసి పెట్టేవాళ్ళం. తర్వాత వాళ్ళందరూ కూడా మా ఇంటికి తర్వాత వచ్చి అప్రిషియేట్ చేసి మా అమ్మని ఆశ్చర్యంగా ఇంటికి వీళ్ళందరూ వచ్చేస్తారు మన ఇంటికి, నువ్వు ఏం చేస్తున్నావు అంత చాలా ఇది అయిపోతున్నారు వీళ్ళందరూ అంటే, ఏం లేదు టీచర్ అన్నారు, నేను రెస్పెక్ట్ ఇచ్చాను. ఆ టీచర్స్ ఊరికే మా నాన్నగారిని చూసాం కదా, చాలా సంతోషం అనమాట. చిన్న అప్రిషియేషన్ కూడా వాళ్ళు చాలా ఈజీగా జెన్యున్గా చూసుకుంటారు. మనకి అలాగా టీచర్స్ అంతే నాకు అభిప్రాయం. ఆ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఆ స్కూల్ వాళ్ళు ఇవ్వడం, ఆ స్కూల్ అది ఇవ్వడంతో నా లైఫ్ ఒక రకంగా కాదు. ఎలా అంటే టీచర్స్ డే అనేది నా ఓన్, ఆ డే నాది అన్నట్టుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత ఆ ఫోటోతో పాటు మా నాన్నగారి ఫోటో పెట్టుకునే అవకాశం ఇచ్చారు ఆ స్కూల్ వాళ్ళు. అక్కడి నుంచి నాలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఉంటే వాటిని కూడా నేను తొలగించుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాను. చాలా వరకు తగ్గించుకున్నాను అని అనుకుంటున్నాను. తర్వాత ఎందుకు సంకల్పం వచ్చిందో తెలియదు కానీ మా అమ్మని కాశీలో అడుగు పెట్టించి తీసుకురావాలి అని ఒక్కసారి నాకు అనిపించి, అమ్మ వెళ్దాం అంటే కష్టం కదా నాన్న, నడవలేను కదా, ఇంట్లోనే నడవలేను కదా, కాశీ వరకు ఎలా అంటే అప్పుడు నేను మన వీల్ చైర్లో తీసుకెళ్తానమ్మా, ట్రై చేద్దాం, దిగి ఎక్కడికి వెళ్ళకపోతే స్టేషన్లో అలా అడుగుపెట్టి కాశీని అలా పీల్చి వచ్చేద్దాం అని చెప్పి ప్రిపేర్ చేశాను. దానికి మా కజిన్ ఓలేటి వెంకటేశ్వర గారు చాలా చక్కగా కోఆపరేట్ చేసి మా వదిన ఎందుకు వెళ్ళొచ్చు అని మా చెల్లి మా మిస్సెస్ని ఎంకరేజ్ చేసి మేము తోడుండాలి పర్వాలేదు అని చెప్పి తీసుకెళ్తే మొదటి ప్రయత్నం అదే. అందుకే నాకు వాళ్ళంటే అత్యంత గౌరవం. ఎందుకంటే నా లైఫ్ని ఆధ్యాత్మికంగా కారణం నాకు నేను అనుకుంటున్నాను, కానీ భగవంతుడు ఒక మార్గాన్ని చూపిస్తారని నా విశ్వాసం ప్రతి విషయం. అలాగా వాళ్ళు అప్పటికి పెద్దవాళ్ళే వయసు, మా వదిన కూడా అసలు పాపం హెల్త్ ఉండేది కాదు, అయినా సరే ఏదో ఆధ్యాత్మికంగా అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ ఉత్సాహం. వాళ్ళతో పాటు నేను ఫస్ట్ ప్రయాణం వెళ్ళిన తర్వాత మా అమ్మ కాశీలో వీల్ చైర్లో అమ్మని తిప్పుతుంటే, చిన్నప్పుడు కృష్ణరాజు సినిమా ఉంటుంది పులిబిడ్డ అని, సినిమా చూడడం మీద ఆ రోజుల్లో పులిబిడ్డలో వాళ్ళ అమ్మని ఇలాగే వీల్ చైర్లో కాశీలో తిప్పుతుంటే ఆ పోస్టర్ గుర్తొచ్చింది నాకు. అలా భలే ఉంది అమ్మ అంటే వాళ్ళు ఈజీగా అమ్మ కూడా అన్న ఇలా ఇంత ఈజీగా ఉంటే నేను ఎక్కడికైనా రాగలను రా అని సూపర్ డైలాగ్ పడింది ఆ రోజు కాశీ. అప్పటికే అమ్మ నెక్స్ట్ ఇంకా ఫస్ట్ నెక్స్ట్ ఇంకో ట్రిప్ వేద్దామని చెప్పి ఇంకో ప్రయత్నం. అలాగే సిటీ వర్మ గారు దయచేసి వేదిక విజయవాడ సిటిఐ బేస్ ఇన్ఛార్జ్ పర్సన్ వర్మ గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. వర్మ గారు భోజనం చేశారా? పవన్ హాస్పిటల్ ప్రేమ అభిమాన అనురాగంతో
శర్మ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ డ్యూటీస్. సార్ ఒకసారి ఎలా కొంచెం వెనక్కి జరగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ. వర్మ గారు నువ్వు ఏ పోస్ట్ ఉన్నా కూడా పోస్ట్ మేడం ఇలా చూడాలి మేడం. వర్మ ఏ పోస్ట్ ఉన్నా ఆ పోస్ట్ గ్లామర్ వస్తుంది, అందరం వస్తుంది, బ్యూటీ వస్తుంది. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. తర్వాత కాశీ, ప్రయాగ, గయా ముగ్గురు మేము 5 వెళ్ళాం. మేము 5 చాలా బాగా వెళ్ళామని చెప్పి మా 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 గోల్డెన్ వెంకటేశ్వర గారి బంధువులు, వాళ్ళ తర్వాత నా మా చెల్లెలు, మా బంధువులు అందరూ కూడా మేము వస్తాం ఈసారి అమ్మాజీ వీళ్ళు కూడా అంటా ఉంటే మేము నెక్స్ట్ ట్రిప్ షిరిడి, భీమశంకరం, త్రయంబకం, కృష్ణేశ్వరం, ఎల్లోరా వెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా కాలేజీ బాగా జరిగిందని చెప్పి మళ్ళీ ఇంకో 6 నెలల్లోపే ఉజ్జయిని, ఓంకారేశ్వరం, మంగళనాథ టెంపుల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే నెక్స్ట్ మళ్ళీ అది బాగా జరిగిందని చెప్పి ఇంకా 28 మంది ఈసారి రామేశ్వరం, శ్రీరంగం, కన్యాకుమారి, మధురై, అంతా భవానీ గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ మా పార్వతి అత్తయ్య, బెనర్జీ గారు వీళ్ళందరితో వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ పూరి, కోణాలు ఎన్ని వెళ్ళాము. పూరి, కోణాలకు వెళ్దాము అనుకుంటే మా నాన్నగారి కార్యక్రమం జార్పూర్లో అంటే గిరిజాదేవికి దయాక్షేత్రంగా పెట్టాలనుకున్నాం. అది కూడా జరిగింది భువనేశ్వరం. తర్వాత అరుణాచలం, కంచి, వెల్లూరు, తిరుత్తని వెళ్ళాము. ఇవన్నీ అయిన తర్వాత మనందరం సరదాగా పాపికొండలు వెళ్దామని చెప్పి అనుకుని పాపికొండలు కూడా వెళ్ళొచ్చాం. మరి అది వెళ్ళొచ్చిన తర్వాత ప్రయాగరాజ్లో కుంభమేళ జరిగిన టైంకి నేను మా మిసెస్ అందరూ వెళ్ళగలిగారు, నేను మా మిసెస్ సెపరేట్గా వెళ్ళాను ఈసారి. అలాగే రీసెంట్గా ద్వారకా, సోమనాథ్, అహ్మదాబాద్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా వితిన్ 2 years 2 సంవత్సరాలు నేను తిరిగానంటే అమ్మని తీసుకొని నాకు చాలా ఆశ్చర్యంగా నాకే అనిపిస్తుంది. ఇక మీ అందరికీ ఆశ్చర్యం అనిపించడంలో పెద్ద విశేషమే కాదు. ఎందుకంటే నేను అమ్మని తీసుకెళ్ళగలగడం అనేది అమ్మ ఎంత కోఆపరేట్ చేస్తుందో మీ అందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఆ ప్రయాణం ఒక ఊళ్ళో పక్కన ఊరు వెళ్ళడానికి అమ్మ నేనే రాగలనే పరిస్థితిలో మనిషి అలాంటి అన్ని తీర్థయాత్రలు చేద్దామని చేయడానికి నువ్వు వస్తేనే నేను వెళ్తాననేది ఒక కండిషన్ మా అమ్మకి. నేను మా అమ్మకి పెట్టే కండిషన్. నేను ఎక్కడ బాధపడతానని చెప్పి ఆవిడ రావటం, వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవ్వటం, ఇది మాకు సహజం అయిపోయింది. ఈ అన్నిటికీ అలాగే ఇక కొన్ని చాలా విషయాలు చెప్పాలనుకున్నా కానీ సమయాభావం అవుతుంది. మాకు ఇంకా రేపు ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా టీటీఈ గురించి చెప్పాలంటే రేపు మాకు ఎలాగో టీటీ ఆఫీస్లో మీటింగ్ ఉంది. అక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో ఈ నా వాళ్ళకి పేరు పేరున చెప్పే అవకాశం తీసుకుంటానని తీసుకుంటాను. ప్రస్తుతం ఇప్పటి వరకు మాత్రం మన బంధువుల వరకు మా మొదట మాస్టర్ సూర్యచంద్రరావు గారు వాళ్ళ అమ్మాయిని అడగడానికి వెళ్ళి 1/2 అవర్లో మేము ఫిక్స్ చేసుకొచ్చాం. అలాగే ఆయన నా మీద అపారమైన చిన్నప్పటి నుంచి కూడా నాకు నేనంటే ఆయన అభిమానాన్ని చెప్పడంతో నాకు అసలు మా నాన్నగారంటే అందరికీ అభిమానం, నాకు కూడా అభిమానులు ఉన్నారంటే ఏదో మాట వస్తే చెప్పాను అనుకున్నా. కానీ ఆ పిల్లలు ఇచ్చిన తర్వాత నిజంగా చక్కటి దీప్తి, మా కృష్ణదీప్తి మా ఇంటికి వెలుగు లాంటి మనిషి, దీపం లాంటిది. ఎందుకంటే మా జీవితాలు అప్పటి వరకు ఎలా మా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయా, మా జీవితం తర్వాత ఎలా ఉంటాయా అలా అనుకున్న వ్యక్తులు చక్కగా మా ఫ్యామిలీని సెట్ చేసేసినట్టుగా మా దీప్తి అడుగు పెట్టిన తర్వాత నా వెంటనే మనవడు పడటం, తర్వాత మా రెండో బాబుకి మ్యారేజ్ సెట్ అవ్వడం, మ్యారేజ్కి స్ఫూర్తి చేసుకోవడానికి కాకినాడ పాపను తీసుకోవడానికి వెళ్తే ఇప్పుడు మనకి బాలచంద్ర ప్రసాద్ గారు స్పీచ్లో చెప్పారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు నేను ఎలా అయితే మా మదర్ని అనుకుంటున్నారు మీరు, బాలచంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ని మదర్ని ఇంతకంటే గొప్పగా చూసుకున్నారు. అది నాకు తెలిసి మా గట్టితో చూసాను. ఇంకా నేను వాళ్ళ ఫాదర్ని ఆ రోజుల్లోనే ఈయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా రిటైర్ అయ్యారు. సిఈ ప్రమోషన్ వచ్చే టైంకి అసలు మన అంత పెద్ద పోస్టులు చేసి ఆ టెన్షన్ పడుతుంది కానీ దృఢప్రాయంగా ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు. అలాగే మా స్ఫూర్తి వాళ్ళ మదర్ అయితే ఇప్పటికీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఆవిడ టీచర్ అంటే నాకున్న టీచర్స్ ఉన్న భగవంతుడు
టీచర్స్కి నాకు పెట్టిన అనుబంధం ఇలా మొదటి బియ్యంకుడు టీచర్ అవ్వడం, రెండవ బియ్యపురాలు టీచర్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆ అదృష్టకమైనా సరే నాకు అది స్పెషల్గానే నేను ఫీల్ అవుతుంటాను. టీచర్స్ పిల్లలు అవ్వడం వల్ల మా చెల్లి మా మాటలు విన్నారు కదా, మా చెల్లి మా అక్క ఎంత ఎమోషనల్గా మా ఫ్యామిలీ అటాచ్మెంట్స్ గురించి చెప్పుకున్నారో అందులో గ్రహించారు. అసలు మాకు ఇంకా మా చెల్లి మా అక్క చెప్పలేకపోయారు చాలా విషయాలు. ఎందుకంటే మా అక్క అయితే అసలు ఈ మాత్రం చెప్పడం కూడా చాలా విషయం. ఏంటంటే ఇంకా మా అక్కే అన్నపూర్ణ. మా అక్క వచ్చిందంటే మా ఇంటికి అన్నపూర్ణాదేవి వచ్చినట్టే. అలాగే మా చెల్లి వస్తే మా చెల్లిని అయితే ప్రతిరోజు కంటిలో పెట్టుకున్నట్టే ఉంటాం. మా ఆ కానుగోలు అనేది ఆ కానుగోలుకి అటాచ్మెంట్ నీ వల్ల ఉండిపోయిన ఉందమ్మా అని చెప్పి ఆ రుణం తెచ్చుకోవడానికి నాకు మా మేనల్లుడి గురించి చెప్పింది. కానీ మా మేనల్ని ఎప్పుడు నేను కోపడుతున్నాను నాకు తెలిసి. ఎందుకంటే వాడు ఎక్కడ రాంగ్ రూట్లో వెళ్ళిపోతాడో అని భయం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కానుగోలు వాతావరణం లేదు. కానుగోలు వాతావరణం చూసి నాకు భయం వేస్తుంది. ఈడేదో అయిపోతాడమ్మా, ఈడేదో పంపిస్తాడమ్మా అనుకుని భయపెట్టేస్తూ ఉండేవాడిని. అవునా అన్న అంటే చెప్పారు కదా జ్యోతిష్యం అని అదని. నాకు తెలిసినంత వరకు అది వాడిని చూసి నాకు భయం వేసేది. ఈయన ఏమవుతాడు, ఈ దేశంలో మాత్రం బాగుపడలేడు, విదేశాలకు పోతాడంటే విదేశాలకు వెళ్ళేంత ఛాన్స్ మనకు ఉందని అసలు మాకు తెలియదు ఆ రోజుల్లో. ఇది దేశంలో ఉంటే మాత్రం బాగుపడ్డాము అన్నట్టుగానే మాట్లాడాడు మా చెల్లికి. ఇంకా మా ఫ్రెండ్ ఒకటి సతీష్ అని ఉండేవాడు. వాడి జాతకం వీడి జాతకం ఈక్వల్గా ఉండేది, సేమ్. వాడిని చూశాను నేను కళ్ళ ముందు. అదే జాతకం వీడి దగ్గర ఉందమ్మా, ఇట్లా చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలని అనుకుంటారు. వాడు సెల్ఫ్గా వీళ్ళందరినీ చూసి డెవలప్ చేసుకొని అందరినీ మించిన వాడైపోయాడు. అసలు ఒక రకంగా ఈ గ్రాండ్ ఫంక్షన్ అరేంజ్ చేయడానికి వాడే ఆర్గ్యుడు. ఎందుకంటే 4 రోజుల క్రితం ఫోన్ చేసి మా చెల్లి చెప్పింది, మా అన్నయ్య వాడు నీకోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, నీకు ఒక అమౌంట్ పంపించాడు, పెద్ద అమౌంట్, అది నీకు ఇమ్మంటున్నాడు అని. అమ్మ వాడు నిజంగా ఇన్నాళ్ళు వాడు మనసులో పెట్టుకున్నాడు, ఇంత ప్రేమ పెట్టుకున్నాడు నాకు. ఖచ్చితంగా వాడి గురించి నేను చెప్పడం కోసం ఫంక్షన్ చేస్తానమ్మా. వాడి గొప్పతనం అందరికీ తెలియాలి. ఎందుకంటే మనకి వాడు ఇక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉన్నాడో మనకు తెలుసు. కానీ విదేశాల్లో వెళ్ళిన తర్వాత 2 కవల పిల్లలు పుట్టిన వాడికి అక్కడ చక్కటి వాతావరణం, ఇంకా ఉద్యోగంలో కూడా మన పిల్లలందరిలో కూడా బెస్ట్ జాబ్లో ఉన్న ప్రస్తుతానికి వాడు నాకు తెలుసు. ఆ విధంగా వాడు సక్సెస్ఫుల్గా ఉన్నాడు లైఫ్. ప్లస్ అభిమానం, ఊరంటే మన బంధువులన్న అభిమానాన్ని చూపిస్తూ అసలు మన ఫ్యామిలీ ఇంత గొప్పది అని నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను. 4 పిల్లర్స్ నాకు, 4 కొడుకులు, 2 కొడుకులే కాదు, పెద్దగా అక్క కొడుకు, చెల్లి కొడుకు, నా కొడుకులే వాళ్ళు. వీళ్ళు 4 నాకు పిల్లర్స్ లాంటి వాళ్ళని చెప్తుండేవాడు మాట వరుసకి. అది నిజంగా నా ఫీలింగే. కానీ వాళ్ళకి అది ఎప్పుడు ఆ బాండ్ ఉండాలని నా ప్రయత్నం చేస్తూ ఉన్నవాడిని. కానీ నాకు ఇక్కడ ఉన్నంతసేపు అనిపించలే ఇట్లా వాడిని కోపడుతున్నానన్న వాడు ఫీల్ అవుతున్నాడేమో, వీడి పర్వాలేదు, పెద్దవాడు మాత్రం జనం వెళ్ళిపోయాడు, పెద్ద అక్క కొడుకు. ఇక ఇలాగ అలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ సారని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్ ఎలా చేయాలంటే, ఈ రాధాకృష్ణ గారు అమెరికా ఎస్ఆర్కే నాయుడు గారు లేదా ఎస్ఆర్కే నాయుడు గారు ఆయన అమెరికా నుంచి 2 నెలల ముందు వచ్చేసారు. ఎందుకంటే నేను అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు వరకు ఫోన్లో తప్ప మన ఎదురుపడలేదండి. మీరు ఎవరు నమ్ముతారా? ఆ క్యాటరింగ్ సీన్ గారు నేను ఒకసారి పైకి రాను, ఒకసారి పైకి ఒకసారి కాదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఎస్ఆర్కే నాయుడు గారు ఎలా అయితే ఈవెంట్ చేసుకోవచ్చని ఆయన ధైర్యం చెప్పారు. ఈయన సార్ మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటాను, హాల్స్ కానీ క్యాటరింగ్ కానీ లేకపోతే డెకరేషన్ కానీ ఏదైనా సరే నేను చూసుకుంటాను దాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఓకే. ఎందుకంటే రికార్డ్ థ్యాంక్ యూ. ఆయన చూడండి ఇప్పటికి కూడా శ్రద్ధ నాకు భోజనం పెట్టాలని ఎదురు చూస్తున్నాను. కానీ చాలా సక్సెస్ఫుల్గా అందరూ చెప్తున్నారు. ఆ విధంగా ఇలా అందరికీ సక్సెస్ఫుల్ చేసిన అందరికీ మా అక్క, మామయ్య, బావ, మా చెల్లి, ఇక మా అమ్మకి చెప్పవలసిన ప్రత్యేకంగా ఇక మా నాన్నగారు, మా నాన్నగారిని మొదట్లోనే మీరు గమనించి ఉన్నారు కదా. అలాగే నా భార్య గురించి చెప్పకపోతే అనుకుంటుందన్న ఫీలింగే లేదు. ఎందుకంటే ఆవిడ అసలు ఎటువంటి వాడికి ఫీల్ అవ్వని వ్యక్తి నాకు జీవితంలో భగవంతుడు ప్రసాదించాడు.
ఎటువంటి దాన్ని కూడా ఎప్పటికీ ఒక నెగిటివ్ ఆలోచన ఆ మనుషులు నేను చూడలేదు. ఎంత ద్రోహం ఎప్పుడు ఎంత తప్పు చేసిన వాళ్ళు కూడా మన నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చుడే, అదే శ్లోకం నాకు నేర్పింది నా జీవితం అంతా. మా భార్యగా నాకు ఎప్పుడైనా నేను చేసిన పనులు ఎవరికి నచ్చకపోతే వాళ్ళకి మన బంధువులకైనా ఇంట్లో వాళ్ళకైనా సరే ఒకటే చెప్పింది, నాన్న ఏమంటే మీరు ఎందుకు బాధపడతారు, నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చుడని వాళ్ళ తాతగారు అంటే చింతల చంద్రయ్య గారని నాకు అదే మా మిస్సెస్కి వాళ్ళ బ్రదర్ వెంకటేశ్వరరావు వాళ్ళిద్దరికి మా తాత గోల్డ్ని డిస్ప్లేస్ చెప్పారు. మా ఇద్దరి గురించి మీరు అది ఎప్పుడు నేను మా బావమత నుంచి కూడా చాలా ఇష్టంగా ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా, అంటే చిన్నప్పటి కలిసినప్పటి నుంచి కూడా ఇక యాజ్ ఎ బ్రదర్గానే ఫీల్ అవుతున్నవాడిని, అంతే ఇదిగా ఉండేవాడు మా బావమతి. అయితే ఇక పెద్దవాళ్ళ ఉద్యోగాలు ఎన్నింటిలో వేరే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉన్నా సరే ఎప్పటికీ ఆ రెస్పెక్ట్తోనే నాతో నా మీద అదే రెస్పెక్ట్ ఉంచారు వాళ్ళు. నేను అతనంటే అదే ప్రేమతోనే ఉంటాను ఎప్పుడు. అంటే ఎప్పుడైనా మా బావమరులు అందరూ చాలా చక్కగా సహకరించారు నా జీవితంలో. అలాగే కాలుమూలంగానే నాకు వెంకట శివప్పారావు పెద్ద బాబాయ్ ఉన్న ఆయన అంటే ఇక మా కమ్యూనిటీ మొత్తం నా దగ్గర, అంటే మా బంధువర్గం అంతా, కమ్యూనిటీ అంటే మన క్యాస్ట్గా నా ఉద్దేశం, మా బంధువులు మన ఫ్యామిలీస్ అన్నింటికి హెడ్ లాంటి వాడు అనేది మా ఫీలింగ్ ఎప్పటికీ. అలాగే ఆయన అదే గౌరవాన్ని, అలాగే సిస్టర్స్ని ఎంత ప్రేమగా చూడాలనేది ఆయన చూసి కొంత ఇన్స్పైర్ అయినట్టు నేను. కానీ ఎందుకు భగవంతుడు నాకు వాళ్ళు కలిపారో తెలియదు. ఆయన 3 years నుంచి ఒక ఈవెంట్లో కలుస్తున్నాం. ఆయన చాలా అభిమానంగా నా మీద మా కొలీగ్స్కి చెప్పుకుంటాం, అది మరి ఎందుకో అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. నాకు కూడా నా సోల్ అట్రాక్షన్ లాగా నేను ఫీల్ అవుతూ సనాతన ధర్మ పరిషత్కి వీలైనంత సేవ చేసే అవకాశం భగవంతుడు చేద్దామని నా ఆశయంగా అనిపిస్తుంది. మార్గం అదేనేమో అని నా ఆలోచనగా ఉంది. మరి భగవంతుడు ఏ మార్గంలో నడుపుతాడనేది ఫ్యూచర్ తెలియజేస్తుంది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరిని చాలా ఇబ్బంది పెట్టి ఎంతమంది ఎన్నెన్ని ఊర్ల నుంచి మా మిరియాల బాబు రాజేంద్ర ప్రసాద్ మా పాత జనరేషన్లో సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆయన అనక సింహాచలం నుంచి భార్యతో పాటు వచ్చి ఆ రోజు మన ఫ్యామిలీస్లో ఫస్ట్ ఇంజనీర్ అన్నమాట ఆయన. మనకి అంటే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు వచ్చేసేంత ఆప్యాయత అనేది 3. అలాగే మా బావమరుదులు కూడా మా కాలుగడ్డ బావమరుదులు గురించి చెప్పాలంటే మా కాలుగడ్డ బావమరుదు అంటే నాకు మా అత్తగారు చిన్నత్తగారు దాలమ్మ గారు ఉండేది ఉంది. వాళ్ళ అబ్బాయిలు కూడా నాకు బావమరుదులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అమ్మాయి లేదని చెప్పి ఈవిడికి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ అబ్బాయితో కాళ్ళు కడిగించారు. అందుకని ముఖ్యమైన బావమరుది అయిపోయాడు ఇప్పుడు ఆయన. ఒరిజినల్ బావమరుది కంటే ఈ బావమరుదికి ప్రయారిటీ పెరిగిపోయింది వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి దగ్గర. అలాగే బావమరుది కాబట్టి సరదాగా అంటాం, ఏమనుకోకండి దయచేసి. ఆ విధంగా శంకర్ పన్మ నరసింహరాజు వాళ్ళ భార్యలు కూడా సొంత తోబుట్టులతో కూడా అంత సరదాగా ఉంటారని తెలియదు. మా చెల్లి హిమతో ఎంత సరదాగా ఉంటానో, ఎంత ఓపెన్గా ఉంటానో అంతే ఓపెన్గా వాళ్ళతో ఉండగలిగితే అవకాశం వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ బట్టి వాళ్ళ భార్యలు కూడా అంతే అభిమానంతో, ఒక సోదర భావంతో నాకు చాలా ఈ వయసులో నిజంగా ఇటువంటి వాళ్ళు అందరూ నాకు థ్యాంక్ యూ అందరికీ పేరు మర్చిపోయినా క్షమించాలని చెప్తుంది. ఎవరో క్షమించరు మర్చిపోతే. మా బొట్టా సమాజంలో ఉంటున్నాడు మా చెల్లమ్మ, మా బ్రదర్ కజిన్, అలాగే వెళ్ళి వెంకటేశ్వరతో పాటు వాళ్ళ కజిన్. ధన్యవాదాలు.
రాగి సంగటి ఉందా ఇంకా? ఉంది సార్. రాజు రాగి సంగటి సార్. రాగి సంగటి మార్నింగ్ ఐటమ్ ఏం కావాలి?